నా మీద 89 క్రిమినల్ కేసులు ఉన్నాయి. నేను పెద్ద పెద్ద దందాలు చేసిన, భూ కబ్జాలు చేసిన, బ్లాక్ మెయిల్ చేసిన, ఓటుకు నోటు దొంగ, ప్రధాన దొంగ నేనే. కాబట్టి నాతో శాంతి భద్రత ఉన్నది. కాదని నేను అంటున్నానా? కాదని అంటున్నా దొంగ నేను. నా మీద 420 కేసు కూడా ఉన్నది. కేసులో చిట్టా నంబర్ 4 2 కేసులు ఉన్నాయి. 420 కేసు నా మీద. అర్థమైందా? ప్రభుత్వ ఉద్యోగం నా దగ్గర దాచిపెట్టిన పైసలు కూడా నేనే దొబ్బేసిన. నేను హార్వర్డ్ యూనివర్సిటీ పోతున్నా అని చెప్పి పుస్తకాలు లేకుండా లోపల పెట్టిన, పెన్ను లేకుండా క్లాస్ రూమ్ లో కూర్చున్నా, ఏం నోట్స్ లేకుండా నేను బయటకు వచ్చిన. నేను పాస్ అయిన సర్టిఫికేట్ పట్టుకొచ్చిన. ఆదేం చదువు నాకు కూడా తెలియదు, కానీ అసలు చదువు నేను చదువుకున్నా. ఇంకా అడుగుతారా? దావోస్ కూడా నేను పెట్టుబడి తీసుకొచ్చిన 1,79,000 కోట్లు. నాకు మాట్లాడ రాకుండా నన్ను చూసి నన్ను నమ్మించిండ్రు. అర్థమైందా? అంత పెద్ద క్రిమినల్ నేను. అందుకని శాంతి భద్రతలు భంగం చేస్తున్నా. ఇంకా నేను అరెస్ట్ అయినకున్నా. ఇంకేమైనా అడుగుతాడు? నా ఇంట్లో నేను ఇవాళ బిర్యానీ తినేది ఉన్నది. నా ఇంట్లో కూలి పని చేసిన వాళ్ళు మీ జీతం ఇవ్వాలి, బిర్యానీ తినేది ఉంది. నీ బిర్యానీ ఆపాలన్నా లేకుండా వాళ్ళ కూలి ఆపాలన్నా అంటే ఏం చెప్పాలి? ఈ రోజు ఫస్ట్ కూలే ఇవ్వాలి, కూలే ఇవ్వాలి. అసలు పనులు పెట్టుకోవద్దు. అసలు శాత కాకుండా దిగిపోవాలి. నువ్వు ప్రజల్ని చర్చించడానికి రెడీగా ఉన్న పైసలు ఎక్కడికి ఆదాయం ఉందో నేను చూపెడతా. నా దగ్గర డాక్యుమెంటేషన్ ఉన్నది. ఈ రోజు జిఎస్టీ నువ్వు పెట్రోల్ పోసుకోగానే 35 రూపాయలు 30 రూపాయలు మోడీకి పోతే 30 రూపాయలు రేవంత్ రెడ్డికి వస్తాయి. పెట్రోల్ కేలు మొదలు పెట్టి ఈ రోజు ప్రతి దాని మీద ట్యాక్స్, ప్రతి దానిలో వీళ్ళ పైసలు వస్తాయి. అట్లా 18,000 కోట్లు వస్తాయి. 18 కోట్లలో ఫస్ట్ నువ్వు ఉద్యోగుల జీతాలు, డిఏలు, పిఆర్సీలు వాళ్ళ హక్కులు వాళ్ళకి ఇచ్చిన తర్వాత నువ్వు వేరే దానికన్నా వాడాలి. నువ్వు ఇవన్నీ తెలిసినాక కూడా మనం పథకాలు ఎందుకు పెట్టినా, ఎవరు అడిగింది పథకం ఎవరైనా అడిగేదా? ఏదైతే నువ్వు కమిటెడ్ చేసుకున్నావు, ఏదైతే నువ్వు ఎక్స్పెండిచర్ కమిట్ చేసుకున్నావు, వాళ్ళ ఎక్స్పెండిచర్ వాళ్ళ బరాబర్ ఇవ్వాలని అంటున్నా, వాళ్ళ హక్కులు వాళ్ళకి ఇవ్వాలంటున్నా, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వాలంటున్నా. ఈ రోజు అవన్నీ పక్కన పెట్టి ఈ రోజు వాళ్ళ హక్కులను కాల రాసి ఈ రోజు మాట్లాడతామన్న గవర్నర్ గారి దగ్గర పోతే మాట్లాడకుండా చేస్తున్నప్పుడు ఎట్లా చెప్పు? ఈ రోజు మాట్లాడితే నేను ప్రభుత్వం రాబడి చూపెడతా, ఇవ్వాల్సిన పైసలు చూపెడతా, ప్రతి దానికి మార్గం చూపెడతా. మాతో మాట్లాడమనండి.